నమస్కారం, టీసీసీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి స్వాతంత్రోద్యమం యావత్ దేశానికే స్ఫూర్తిదాయకం. ప్రధాని నరేంద్ర మోదీ. గణపవరంలో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో చలో భీమవరం బైక్ ర్యాలీకు జెండా ఊపి ప్రారంభించిన గుంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే ఈలి నాని. స్వర్గీయ ఎస్వి రంగారావు జయంతి వేడుకల సమావేశంలో పాల్గొన్న పట్టణ ప్రముఖులు. జిల్లా కాపు యువత ఆధ్వర్యంలో జరిగిన వంగవీటి రంగా జయంతి సందర్భంగా నివాళులర్పించిన పట్టణ కాపు సంఘం, కాపు యువత నాయకులు. అల్లూరి స్వాతంత్రోద్యమ పోరాటం యావత్ దేశానికే స్ఫూర్తిదాయకమని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సోమవారం భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొని 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని సభా వేదిక మీద నుండి వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల బహిరంగ సభ జరిగింది. ముఖ్య అతిథిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమ్ వీర్రాజు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి రోజా, రాజ్యసభ మాజీ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి తదితరులు వేదిక మీద పాల్గొన్నారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ 75 సంవత్సరాల భారత స్వాతంత్ర పండుగలో స్వాతంత్రోద్యమంలో తమ ప్రాణాలను బలిదానం చేసిన వారి గురించి భావితరాల వారికి తెలపడానికి ఆజాద్ కా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రోద్యమం కోసం ఈ రాష్ట్రంలో పుట్టిన మహా అగ్నికణం అల్లూరి సీతారామరాజుని పేర్కొన్నారు. అడవిలో కూడా అగ్గి పుట్టించిన యోధుడు అన్నారు. అందుకనే రాష్ట్రంలో ఆయన ఉద్యమం చేసిన ప్రాంతానికి చెందిన జిల్లాకు ఆయన పేరు పెట్టామని అన్నారు. అల్లూరి సీతారామరాజు సోదరుని కుమారుడైన అల్లూరి శ్రీరామరాజును మల్లుదొర మనవడు బోడిదొరను ప్రధాని నరేంద్ర మోడీ సత్కరించారు. అనంతరం ప్రధాని తెలుగు పలుకులతో తన ప్రసంగం ప్రారంభించారు. భారత్ మాతాకి జై అంటూ ప్రసంగం ప్రారంభించారు. ప్రసంగంలో ఆఖరణ వందే మాతరం అంటూ 3 సార్లు నినాదించారు. తెలుగులో మాట్లాడుతూ మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు, తెలుగు వీర లేవరా, దీక్షభూమి సాగర, యావత్ దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన అల్లూరి సీతారామరాజు పుట్టిన నేల మనందరం కలుసుకోవడం అదృష్టంగా అని మాట్లాడారు. కోట్లాది మంది ఆదివాసుల శౌర్యానికి, సంస్కృతికి అల్లూరి ప్రతీక అంటూ కొనియాడారు. ఆనాటి యువత ఉద్యమం నేటి యువత స్ఫూర్తిదాయకంగా తీసుకొని దేశానికి సేవ చేయాలన్నారు. ఈ రాష్ట్రంలో ఎందరో దేశభక్తులు పురిటగడ్డ అంటూ పింగళి వెంకయ్య, కన్నేగంటి హనుమంతరావు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాముల పేర్లను ప్రధాని ప్రస్తావించారు. ఆదివాసుల బలిదానాన్ని ఈ దేశం మరిచిపోదన్నారు. వారికి మంచి విద్యను అందించడానికి 750 ఏకలవ్య పాఠశాలలను ఏర్పరచనున్నారని తెలిపారు. ఆంగ్లేయుల తుపాకీ ఎదురేగి చూపించిన దమ్మును మనం స్ఫూర్తిగా తీసుకొని దేశాన్ని ప్రగతి పదంలో పెట్టే దమ్ము చూపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజ్, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, బీజేపీ నాయకులు నార్ని తాతాజీ, ఈతకోట తాతాజీ తదితరులు హెలిఫ్యాడ్ వద్ద ప్రధానికి స్వాగతం పలికారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు, తెలుగు వీర్ లేవరా, దీక్షభూమి సాగర, స్వతంత్ర సంగ్రామంలో యావత్ భారతావనికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మన నాయకుడు
अल्लूरी सीतारामराजू पुट्टिन ఈ నేల మీద మనమందరం కలుసుకోవడం మన అదృష్టం. यहाँ की बलिदानी परंपरा, यहाँ की आदिवासी वीर गाथाएं हम सभी को प्रेरणा से भर देती हैं. जिस धरती की विरासत इतनी महान हो, मैं आज उस धरती को नमन करके अपने आप को भाग्यशाली मानता हूं. आज एक और देश आजादी के 75 साल का अमृत महोत्सव मना रहा है, तो साथ ही अल्लूरी सीतारामराजू गारू की 125वीं जयंती का अवसर भी है. संयोग से इसी समय देश की आजादी के लिए हुई रंपा क्रांति के 100 साल भी पूरे हो रहे हैं. मैं इस ऐतिहासिक अवसर पर मन्यम वीरुडु अल्लूरी सीतारामराजू के चरणों में नमन करते हुए पूरे देश की तरफ से उन्हें आदरपूर्वक श्रद्धांजलि अर्पित करता हूं. आज उनके परिजन भी हमें आशीर्वाद देने के लिए आए. ये हमारा सौभाग्य है कि उस महान परंपरा के परिवार के चरण रज लेने का हम सबको सौभाग्य मिला है. मैं आंध्र की इस धरती की महान आदिवासी परंपरा को, इस परंपरा से जन्मे सभी महान क्रांतिकारियों और बलिदानियों को भी आदरपूर्वक नमन करता हूं. अल्लूरी सीतारामराजू गारू की 125वीं जन्म जयंती और रंपा क्रांति की 100वीं वर्षगांठ को पूरे वर्ष सेलिब्रेट किया जाएगा. पंडरंगी में उनके जन्मस्थान का जीर्णोद्धार, चित्तापल्ली थाने का जीर्णोद्धार, मोगल्लू में अल्लूरी ध्यान मंदिर का निर्माण, ये कार्य हमारी अमृत भावना के प्रतीक है. और इस वार्षिक उत्सव के लिए आप सभी को हार्दिक बधाई देता हूं. विशेष रूप से मैं उन सभी साथियों का अभिनंदन करता हूं जो हमारे महान गौरव को जन जन तक पहुंचाने के लिए कार्य कर रहे हैं. आजादी के अमृत महोत्सव में हम सभी ने संकल्प लिया है कि देश अपने स्वाधीनता संग्राम के इतिहास और उसकी प्रेरणाओं से परिचित हो. आज का ये कार्यक्रम उसका भी प्रतिबिंब है. अल्लूरी सीतारामराजू गारू भारत की सांस्कृतिक और आदिवासी पहचान, भारत के शौर्य, भारत के आदर्शों और मूल्यों के प्रतीक है. सीतारामराजू गारू एक भारत श्रेष्ठ भारत की उस विचारधारा के प्रतीक हैं जो हजारों साल से इस देश को एक सूत्र में जोड़ती आई है. सीतारामराजू गारू के जन्म से लेकर उनके बलिदान तक उनकी जीवन यात्रा हम सभी के लिए प्रेरणा है. उन्होंने अपना जीवन आदिवासी समाज के अधिकारों के लिए, उनके सुख दुख के लिए और देश की आजादी के लिए अर्पित कर दिया. सीतारामराजू गारू ने जब क्रांति का बिगुल फूंका था तो उनका जय घोष था,
मनदे राज्यम, मनदे राज्यम यानी हमारा राज्य वंदे मातरम की भावना से ओतप्रोत एक राष्ट्र के रूप में हमारे प्रयासों का ये बहुत बड़ा उदाहरण है। आंध्र प्रदेश वीरों और देशभक्तों की धरती है। यहां पिंगली वेंकैया जैसे स्वाधीनता नायक हुए जिन्होंने देश का झंडा तैयार किया। ये कन्नेगंटी हनुमंतो, कंदुकुरी वीरेशलिंगम पंतुलु और पोट्टी श्री रामुलु जैसे नायकों की धरती है। यहां उच्चा लावड़ा नरसिम्हा रेड्डी जैसे सेनानियों ने अंग्रेजों के अत्याचारों के खिलाफ आवाज उठाई थी। आजादी की लड़ाई में आदिवासी समाज के अप्रतिम योगदान को हर घर तक पहुंचाने के लिए अमृत महोत्सव में अनगिनत प्रयास किए जा रहे हैं। आजादी के बाद पहली बार देश में आदिवासी गौरव और विरासत को प्रदर्शित करने के लिए आदिवासी संग्रहालय बनाए जा रहे हैं। देश का नेतृत्व जब हमारे युवा, हमारे आदिवासी, हमारी महिलाएं, दलित, पीड़ित, शोषित, वंचित करेंगे तो एक नया भारत बनने से कोई नहीं रोक सकता। सीताराम राजू गारू की प्रेरणा हमें एक राष्ट्र के रूप में अनंत ऊंचाइयों तक ले जाएगी। इसी भाव के साथ आंध्र की धरती से महान स्वतंत्रता सेनानियों के चरणों में एक बार फिर मैं नमन करता हूं। ఒక దేశాన్ని, ఇంకో దేశం, ఒక జాతిని, ఇంకో జాతి, ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని నిర్మించాలని మన స్వాతంత్ర యోధులందరూ కూడా కలలు కన్నారు. ఇది వారిని స్మరించుకుంటూ ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటా ఉన్న సంవత్సరం. మన స్వాతంత్రానికి ఈ ఏడాది 75 సంవత్సరాలు నిండుతాయి. అంటే దాని అర్థం మనల్ని మనం పాలించుకోవటం ప్రారంభమై ఇప్పటికీ 75 సంవత్సరాలు అవుతా ఉంది. మన గడ్డ మీద మన పూర్వీకులు, మన స్వాతంత్ర సమరయోధులు వారి భవిష్యత్తుని, వారి జీవితాన్ని, వారి రక్తాన్ని దారపోసి మన దేశానికి ఈ స్వాతంత్రాన్ని ఇచ్చారు. అలాంటి స్వాతంత్ర్యం అంటే అమృతంతో సమానం. ఇది ఆజాదీ కా ఈ అమృత్ అనే పదానికి అర్థం కూడా. 75 ఏళ్ల క్రితం వరకు జరిగిన మన దేశ స్వాతంత్ర సమరంలో, మన జాతీయ ఉద్యమంలో 1757 నుంచి 1947 సంవత్సరం వరకు చూస్తే అంటే దాదాపుగా 190 సంవత్సరాలు ఒక్కసారి తిరిగి చూస్తే పరాయి దేశాలు, పరాయి పాలన మీద మన దేశం యుద్ధం చేస్తూనే అడుగులు ముందుకు వేసింది. లక్షల మంది తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వారి త్యాగాల ఫలితమే నేటి ఈరోజు మన భారతదేశం. అటువంటి మహాత్యాగమూర్తుల్లో మన గడ్డ మీద ఈ రాష్ట్రం మట్టి నుంచి, ఇక్కడ ప్రజల నుంచి అనేక అగ్నికణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరే అయినా కూడా లక్ష్యం మాత్రం ఒక్కటే. అటువంటి త్యాగదనులలో, అటువంటి పోరాట యోధులలో ఒక మహా అగ్నికరం ఈ రాష్ట్రంలో పుట్టిన అల్లూరి సీతారామరాజు అని చెప్పి
ఈ సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో పుట్టిన మీ బిడ్డల అడవిలో కూడా అగ్గి పుట్టించిన ఆ యోధుడు సామాజిక ఐకమత్యం అవసరాన్ని తెలియజెప్పాడు. ఆ సంస్కర్త భావాల పరంగా ఎన్నటికీ కూడా మరణం లేని ఓ విప్లవ వీరుడు స్మరించుకునేందుకు, ఆ అల్లూరిని స్మరించుకునేందుకు ఈ 125వ జయంతి సందర్భంగా మనమంతా కూడా ఇక్కడ ఈ రోజున మన ప్రధానమంత్రి గారి సమక్షంలో ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. తెలుగు జాతికి, భారతదేశానికి కూడా గొప్ప స్ఫూర్తి ప్రదాత ఆయన ఆ మహనీయుడు, అడవి బిడ్డలకు ఆరాధ్య దైవుడు. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన గొప్పతనానికి, ఆయన త్యాగానికి ఈరోజు ఇక్కడ గొప్పగా నివాళులర్పిస్తూ ఉన్నాం. అల్లూరి సీతారామరాజు గారి ఘనతను గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టి ఆయన నడియాడిన నేలకు, ఆయన నేల కొరిగిన ప్రదేశం ఉన్న గడ్డకు మనందరి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా అల్లూరి సీతారామరాజు గారి జిల్లా అని అల్లూరి సీతారామరాజు జిల్లా పేరు పెట్టడం కూడా జరిగింది. గణపవరంలోని డిగ్రీ కళాశాలలో గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గణపవరం నుండి భీమవరంలో 30 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ కోసం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వాసుబాబు జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. గణపవరం నుండి భీమవరం ప్రధాని సభ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ కేంద్ర పాలక కమిటీ సభ్యులు గాదిరాజు వెంకట సుబ్బరాజు, చెరుకువాడ నరేష్ రాజు, ఎంపీపీ అర్ధవరం రాము, మండల వైసీపీ అధ్యక్షులు దండు రాము తదితరులు పాల్గొన్నారు. స్థానిక తణుకు రోడ్డు బస్టాండ్ వద్ద గల వంగవీటి రంగా విగ్రహం వద్ద ఆయన 75వ జయంతి వేడుకలు సోమవారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఈలినాని పాల్గొని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వంగవీటి రంగాతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం, రంగా వ్యక్తిత్వం గురించి విడమర్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కిలాడి ప్రసాద్, మెరుగు రాజగోపాల్, కర్రి సత్యనారాయణ, దాట్ల జగన్నాథరాజు, పాలూరి సాయికృష్ణ, మేనా నానాజీ, బండి కృష్ణ, గుండుమూగుల వెంకటేశ్వరరావు, సవిత్రపేట యూత్, కొబ్బరితోట యూత్, పాతూరు యూత్ పాల్గొన్నారు. పేదల పెన్నిధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరికీ అత్యంత దగ్గరగా ఉండి వాళ్ళ సమస్యలు తన సమస్యగా భావించి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ రోజుల్లో కృష్ణా జిల్లాలో, విజయవాడలో ఉండేటువంటి అనేకమైనటువంటి కుల సమస్యల్లో భుజం మీద వేసుకుని ప్రాణాలు సైతం త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆ రోజుల్లో మా అన్నగారు ఈలి సత్యనారాయణ గారు రంగా గారికి చాలా అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. తర్వాత కాలక్రమేణా రంగా గారు నన్ను కూడా దగ్గరికి తీసుకుని నీ నాయకత్వంలో ఆ జిల్లాలో మరింత అభివృద్ధి చెందాలని అని పశ్చిమ గోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నువ్వు చెయ్యాలని చెప్పి నన్ను ఫస్ట్ ముందుకు పంపించింది వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన ఆశీస్సులతో, మా అన్నయ్య గారి దీవెనలతోటి పశ్చిమ గోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తూ భారతదేశంలో ఏ జిల్లా కూడా లేనటువంటి విధంగా అన్ని కార్యక్రమాలు యువజన కాంగ్రెస్ తరఫున పశ్చిమ గోదావరి జిల్లాలో నడిపి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు తెచ్చుకున్నాను నేను. దానికి కారణం వంగవీటి మోహన్ రంగా గారు. అలాంటి రంగా గారు మరి ఆమరణ నిరాధ్యక్ష కూర్చున్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సుధీర్ కుమార్ గారు, ఆయన అలాగే మన
అందరి అభిమాన నాయకుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, ఉండవేలు అరుణ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఈస్ట్ గోదావరి ప్రయాణం ట్రావెలింగ్ అంతా చేసి ఈస్ట్ గోదావరిలో యువజన కాంగ్రెస్ మరి మీటింగ్లన్నీ చూసుకుని తాడేపల్లి వచ్చి మా ఇంట్లో దగ్గర ఆ రోజు నైటు సుమారు 200 కార్లతోటి మా ఇంట్లో మరి బస్ చేసి పొద్దున్న 5 గంటలకు బయలుదేరి విజయవాడ వెళ్ళి విజయవాడలో రంగా గారిని ఆ యొక్క నిరాహార దీక్ష ఉపసంహరించుకొని మరి లెగిసి బయటికి తీసుకురావాలని చెప్పి నిమ్మకాయ రసం ఇచ్చి ఆ కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి మేము వెళ్ళాలని అనుకున్నాం. అప్పుడు మరి ఒక దుర్వార్త తెలిసిందన్నమాట. రంగా గారు ఇలాగ మర్డర్ జరిగింది, బాంబ్ బ్లాస్టింగ్ అది చేసి ఆయన అక్కడ ఇలాగ చంపేయడం జరిగిందని చెప్పి తెలుస్తుంది. రంగా గారు అంటే రంగా గారు ఈ జిల్లాలో ఈలివాదికి ఉన్న కుటుంబం సంబంధం అందరికీ తెలిసిన విషయమే. అలా రంగా గారు ఈలి కుటుంబం కలిపి ఉండేది అయినంతకాలం. రంగా గారు ఒక కాపు సామాజిక వర్గానికి నాయకుడు కాదు, కానీ చాలామంది అలా అనుకుంటారు. కాదు, బడుగు బలహీన వర్గానికి నాయకుడు రంగా గారు అందరి వాడు. కానీ అతను ఉన్నతమైన యుక్తిత్వం ఉన్న మనిషి. ఆయన ఎప్పుడు కూడా పేదవాళ్ళకి అండగా ఉండి నేనున్నాను అని చెప్పిన మనిషి రంగా గారు. అలాగే రంగా గారు భౌతికంగా ఆకాశంలో ఉన్న ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా రంగా గారు ఇవాళ కూడా తలుసుకున్నారంటే ఆయన చేసే కార్యక్రమాలు ఇవాళ కూడా ప్రజల గుండెలో ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు నన్ను కూడా భాగస్వామ్యం చేసిన అందరికీ అను సెలవు తీసుకుంటాం. పేద ప్రజల కోసం, పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పోరాటం చేస్తూ ఆయన యొక్క తన జీవితాన్ని పేద ప్రజలకు అంకితం చేసి పేద ప్రజల కోసం ఆమరణ-దీక్ష చేస్తూ కొంతమంది దుష్టశక్తుల యొక్క కుతంత్రంలో ప్రాణాలు అర్పించినటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 75వ జయంతి కార్యక్రమాన్ని తణుకు రోడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నాని గారు రంగా గారు టైంలో ఆయనకి రంగా గారితో ప్రత్యక్షంగా అనుబంధం ఉంది. వాళ్ళ కుటుంబం ఈలి సత్యనారాయణ గారు కానీ నాని గారికి కానీ ఆయనతో పాటు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి నాని గారు. తాడేపల్లి ఎవరిని ఉండంటే అందులో నాని గారు. ఆ రోజు రంగా గారు మరణించినప్పుడు కేసులు కడితే ఆ కేసుల్లో కూడా నాని గారు ఎన్నో సంవత్సరాల పాటు తిరగడం జరిగింది. అటువంటి ఆయన ఈరోజు విఎం రంగా గారు 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం, నివాళులు అర్పించడం, ఆయనతో పాటు మేమందరం కూడా పాల్గొనడం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఆయన పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ప్రభుత్వం మరి ఆయన పేరున కృష్ణా జిల్లా పేరు పెడతారని ఆశించాం. కానీ మొత్తం అన్ని కులస్తులు ఆశించారు, కానీ ప్రభుత్వాలు మట్టికి ఏం పట్టించుకోలేదు. కానీ ఆయన పెట్టకపోయినా అది ఇప్పటికీ మేము కృష్ణా జిల్లానే వంగవీటి మోహన్ రంగా జిల్లానే మేము పిలుస్తాం తప్ప మేము వేరే పేరు మీద ఆ జిల్లా పేరు పిలవం. మేము ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ఆశించారు, కానీ ఏమీ లేదు. అలాగే ఈయన ఇప్పుడు ఇక్కడికి చీఫ్ గెస్ట్గా వచ్చిన ఈలి వెంకట మధుసూదన్ నాని గారు, మా అన్నయ్య గారు, మరి ఆ రోజుల్లో రంగా గారి పిలుపు మేరకు ఇక్కడ కొన్ని 100 కార్లు వేసినాయి. ఆయన ఇక్కడ ఉద్యమాన్ని ఆయన చేతుల మీదుగా ఈ జిల్లా అంతా ఆయన చూసుకునేవారు. అంతటి భాగ్యం ఆయన కలిగింది. మొత్తం ఆయన ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఆయనకు రావడం గెస్ట్గా మా అందరికీ ఎంతో అభిమానం. ఆయన ఎప్పుడు పేద ప్రజల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసమే కృషించిన వ్యక్తి. కాపుల్లో పుట్టిన కాపు కాసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వంగవీటి మోహన్ రంగా గారు. ఆ టైంలో రంగా గారికి తోడుగా నిలబడిన వ్యక్తులు తాడేపల్లి నుంచి కూడా ఈనాని గారు ఆయన కూడా ఒక భాగస్వామి. అటువంటి వ్యక్తి కార్యక్రమం ఈ రోజున మేము అందరూ చేసుకోవడం మాకెంతో గర్వకారకం. అలాగే ఆయన మన కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెడతారని మేము కాపు వర్గం తరపు నుంచే కాదు, బడుగు బలహీన వర్గాల నుంచి, బీసీ వర్గాల నుంచి కూడా ఎంతో ఆశించారు. కానీ అది జరగలేదు. రాబోయే రోజుల్లో అయినా సరే వంగ గారికి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయనకి భారతరత్న ఇవ్వాలని ఆశిస్తూ విశ్వనట చక్రవర్తి స్వర్గీయ ఎస్వి రంగారావు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటారని పలువురు వక్తలు కొనియాడారు. ఆదివారం రాత్రి స్థానిక మారిసిటీ ఫంక్షన్ హాల్లో ఎస్వి రంగారావు 104వ జయంతి సందర్భంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎస్వీఆర్ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభకు సంఘ అధ్యక్షులు భోగిరెడ్డి రాము అధ్యక్షత వహించారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, ఎగ్గిన నాగబాబు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మార్నిడి బాబ్జీ, నరిసే సోమేశ్వరరావు, మారిశెట్టి సుబ్బారావు, గట్టెం సింధు, టి భోగేశ్వరరావులు, కేబీ సీతారాం, గట్టు గోపీకృష్ణ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇంకా యాదల శివాజీ,
పాటే నాగేశ్వరరావు, కూచిపూడి అనిల్, బండి రామస్వామి, తాడి శివాజీ, ఎర్రగోగుల దుర్గారావు, ఎర్రంశెట్టి సత్యనారాయణ, వర్ధినీడి వరదరాజులు, సీతాలం ప్రభాకర్, రుద్ర రమేష్, మెరుగు రాజగోపాల్, గంటా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆ విగ్రహాన్ని మరి పల్లికోట మాణిక్యాలలో మున్సిపల్ శ్రీనివాస అధికారులు కాబట్టి ప్రతిష్ఠించిన తర్వాత కష్టం ఆయన కూడా చేయాల్సింది పని. మరి అది ఆయన భగవంతు సంకల్పంతో ఆ రోజు గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇంకోటి ఆయన కుక్కలు ఇచ్చాడు. అందులో చూస్తే 2 లక్షల నుంచి 2 రూపాయల దాకా ఇచ్చిన దాతలు ఇచ్చిన దాతలు పేరు రాసి ఎంతో పద్ధతిగా దాన్ని మెయింటైన్ చేశారు. 3-4 ఏళ్ళు ఒక పట్టుదలతో ఒక చేసినట్టు ఈ కార్యక్రమం మరి దిగ్గంగా పూర్తి చేసి, ఎందుకంటే ఎస్వై రంగారావు గారికి మా చిన్నప్పుడు ఆయన సినిమాలో ఉన్నారంటేనే ఇదే జనం కూడా చాలా మంది ఉండేవారు. ఇంకా ఆయన చూస్తానికి ఆయన భీకరమైన సమయంలో చక్కటి పదజాలంతో మరి చక్కటి ప్రజలతో పౌరంలో కానీ సాంఘికంలో కానీ ఆయన చేసే నటలు చూసి ఎంతో మంది ముఖ్యులై ఆయన అభిమానులు మరి ఆయనకి మన ఆంధ్రలో అందరూ మన ఏరియాలో పుట్టిన వ్యక్తి ఆ స్థాయిలో అభిమానంతో ఏదైనా సోదరెడ్డి రాము గారు ఆయన ఎంత ముందు ఆయన అసలు కలిసి కష్టపడి కార్యక్రమం చేశారు. మరి ఈరోజు అది చక్కటి ఎస్పీ రంగంలో సర్కిల్గా దాన్ని అప్పుడు ఉంచుకోవడం కూర్చులు మరి తీర్మానం చేయడం కాకుండా మరి ఆయన చిరంజీవిగా రావడానికి ఆ రోజు మరి పైకొండ మాణిక్యాలరావు గారితో ఆయన ప్రయత్నించారు. అలాగే ఈ నాని గారు కూడా ప్రయత్నించారు సహకరించి మీరు అందరూ ప్రస్తుత శైలిగా తీసుకొచ్చి మరి అది అప్పుల్లో ప్రారంభించారు. కష్టపడిన ఈ విగ్రహం కోసం రాత్రింబవళ్ళు శ్రమించి మరి ఈ విగ్రహాన్ని నెలకొల్పిన భోగిరెడ్డి రాము పెద్ద బృందానికి నిజమైన అభినందనలో అందరూ కూడా తెలియజేయాలి. ఎందువల్లంటే ఇది మామూలు కష్టం కాదు. అనేక రకాల ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొన్నారు, నాకు బాగా తెలుసు. ఎన్నో రోజులు 9, 10, 11 దాకా మరి విరాళాలు ఎవరిస్తారో ఎలా సేకరించాలి ఇదే పద్ధతి మీద వాళ్ళ టౌన్లో మరి విశేషంగా కృషి చేయడం. ఇలాంటి బృహత్కర కార్యక్రమాన్ని కాపు సోదరులందరూ కూడా విజయవంతంగా మరి చేయడం చాలా ఆనందకరమైన విషయం. భవిష్యత్తులో కూడా మనం ఇతర కులాలకి వేషం కలగేలాగా మసలుకోకుండా మన కులాన్ని మనం కాపాడుకోవడం ఏ మాత్రం కూడా తప్పు కాదని చెప్పి నా అభిప్రాయం. మరి మనం అందరూ కూడా కలిసి ఉండవలసిన ఆవశ్యకత ఉంది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ మాట నేను చెప్పడం జరుగుతుంది. ఎందువల్లంటే 10 మంది ఉన్నప్పుడు 10 మందికి అనేక అభిప్రాయాలు ఉంటాయి. ఎవరి అభిప్రాయం వాళ్ళదే. మన అభిప్రాయాన్ని తీసుకెళ్ళి వాళ్ళ మీద రుద్దడం మనకు భావ్యం కాదు. ఎవరి అభిప్రాయం వాళ్ళ ప్రకారంగా మనం వెళ్ళడం కూడా తప్పు కాదని నా అభిప్రాయం. మరి ఇలాంటి కార్యక్రమాలు ముందుగా ఇప్పుడు ఇంతకు ముందు చెప్పారు కోటే వెంకట్రావు గారిని 100వ సంవత్సరం మరి జయంతి కార్యక్రమం 15వ తారీఖున వస్తుంది. మరి తప్పనిసరిగా అందరూ కూడా సహకరిస్తారు. మీరు ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ఎస్వి రంగారావు గారి 104వ జయంతి సందర్భంగా ఆయనకి జోహార్లు తెలియజేస్తూ, ఎందుకంటే ఆయన గురించి చెప్పేంత వయసు నాకు లేదు, కానీ
సినీ రంగంలో అతనికి మించిన నటుడు లేడు, మరి రాడు. ఇది వాస్తవం. మన పెద్దలు కూడా గమనించవలసింది ఏంటంటే, మనం మన నటుడు గురించి చెప్పండి, ఇతరులతో పోల్చండి. అలాగే తాడిపురుగులో విగ్రహాన్ని పెట్టడానికి బాగా కష్టపడిన రాము గారి టీం అందరికీ, అలాగే ఆ రోజున మున్సిపల్ కౌన్సిల్ అందరూ తాటిగా సంతకం పెట్టిన కౌన్సిల్ సభ్యులకు, అప్పటి చైర్మన్ బొత్స సింగ్ గారికి, అలాగే పెడదామంటే అప్పుడు కొన్ని రోమస్ వచ్చాయి, ఇక్కడ ఎన్టీ రామారావు గారు పెట్టారంటే అలాగే. కానీ అలాంటివి ఏమీ రానివ్వకుండా అప్పటి మంత్రి గారు మాణిక్యరావు గారు కూడా చాలా పూర్తిగా సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మనందరం ఇలాంటి కార్యక్రమం ఎప్పుడైనా వస్తే కనుక అందరూ, ఎందుకంటే విగ్రహం పెట్టిన వాళ్ళే కదా ఇవాళ ఎస్వి రంగారావు గురించి మనం ఈసారి చెప్పుకుంటున్నాం కనుక, ఇలాంటి మన పెద్దలందరినీ గౌరవించే పని ఏ కార్యక్రమం చేసినా మేమంతా ముందు ఉంటాం. అలాగే రామరావు గారు పిల్లల గారు చెప్తాం, పెద్దల గారు చెప్తాం, అది కరెక్ట్ కాదు. అలాంటి ఆలోచన తీసేయండి. కష్టకాలం అంతా మీకు వెళ్ళిపోయింది. మీరు సమర్థులని మన జాతి నమ్ముతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా నేను ముందడుగు వేస్తానని మీకు ఈ సభ మూలంగా తెలియజేస్తాను. హౌసింగ్ బోర్డ్ సర్కిల్ దాన్ని ఎస్వీఆర్ సర్కిల్గా ఏర్పాటు చేయడానికి కష్టపడిన వ్యక్తులు ఇంకో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు పేర్లు కూడా ఈ సందర్భంగా మనం తెలియజేసుకోండి. ఒకడు కోట రాంబాబు, రెండు ఉన్నారు, మూడు తెలంగాణ. ఈ ముగ్గురికి సంబంధించిన వాటి దగ్గర వస్తే వీళ్ళు ఎన్నో ఇబ్బందులు వస్తే ఈ ముగ్గురు సమైక్యంగా కలిసి దాని సాధ్యతలో వీళ్ళ కృషి చేస్తుంది. ఇలాగ ఎంతో మంది కార్యక్రమం. అలాగే ఇవాళ ఇంకొక ఆయన మనం ప్రత్యేకంగా మనం ఒకరిని చదువుకోవాలని చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మా సోదరుడు పైన మాణిక్యాల ఒక ఆయన తెలుసు, వారి యొక్క పట్టణ దీక్ష. అట్లాగే ఆ కార్యక్రమంలో అక్కడ స్తంభం ఏర్పాటు చేయడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా చాలా ధీరుడిగా వచ్చినటువంటి బొజ్జ స్కీమ్ కూడా తెచ్చుకోవాలి. ఈ ఉత్తరం చేసిన కార్యక్రమానికి ఏదైనా అడ్డం పోతే వెనక నుండి అర్థం లేకుండా చూసినటువంటి వీళ్ళు నాణ్యాన్ని చేసుకోవాలి. అలాగే ఇప్పుడున్న నాయకుల్లో మన బాబీ గారిని గుర్తు చేసుకోవాలి, దాదాజీ గారిని గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా అలాగే చక్కటి నాయకులు మనకు ఉన్నారు. కానీ వీళ్ళందరినీ చక్కగా సంఘటన గురించి మనం పని చేయించుకోవడం కావాలి. ఆ పని చేయించుకోవడంలో రాము సఫలీకృతుడే. అదే కార్యక్రమం పూర్తవుతుంది. సభ ప్రారంభానికి ముందు బయట రామస్వామి గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ ఎస్వీఆర్ సేవా సంఘంలో ఉన్నటువంటి అధ్యక్షుడు రాము కానీ, అలాగే శివాజీ కానీ, ఇతర సభ్యులు కానీ చాలా అతి సామాన్యులు, పక్కన వీధిలో ఉంది కూడా తెలియదని చెప్పడం జరిగింది. చాలా 100% కరెక్ట్. అందుకనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని వాళ్ళు దిగ్విజయంగా ముగించగలిగారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఏంటంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా అందరి వాళ్ళగా ఉంటూ అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి, ఇంతకుముందు సుబ్బారావు గారు చెప్పినట్టు ఒక యజ్ఞంలో దీన్ని వారు చేయడం జరిగింది. దీనిలో అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ ఇబ్బందులు ఎదుర్కోవడానికి పెద్దలందరినీ కూడా కలవడం, వారి ఆశీస్సులు పొందడం, వారిని అంగీకరింపు చేసి ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించే పనిలో వాళ్ళ కృతకృత్యులైనందుకు ఇతర సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి వాళ్ళు కూడా మేము కష్టపడి తిరిగాం. ఎన్నికల్లో ప్రతి చోట కూడా మాకు వాళ్ళ ఆదరణ లభించింది. అలాగే దగ్గర దాదాపు 20 లక్షల సుమారు మేము వసూలు చేయగలిగామంటే మీరంతా సహకరించడం వల్ల జరిగింది. అందుకని ఆ విగ్రహం మేము పెట్టగలిగామంటే మేము కష్టపడ్డాం తప్ప మీరంతా ఇచ్చే డబ్బుల్లోనే మేము చేయగలిగేదంతా కూడా. అందువల్ల ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే
చిరంజీవి గారితో చేయించాలనే మా సంకల్పం కూడా ఎంఎస్ రావు గారు మమ్మల్ని చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్లారు. ఆయన కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే చిరంజీవి గారు కూడా మా సంపూర్ణమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన నాకు బాగా అభిమానులు. ఆయన ఒక లెజెండ్ అయినప్పటికీ ఇంకో లెజెండ్ ఉన్నట్లు చేస్తే బాగుంటుంది అనుకున్నాం. ఒక కళాకారుడిని ఇంకో కళాకారుడితో చేయాలనే ఉద్దేశం తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. అందుకే నేను చిరంజీవి గారిని అనుకున్నాను. చిరంజీవి గారితో చేయించడం వల్ల ప్రపంచంలో తెలుగు వాళ్ళంతా కూడా దృష్టిగా ఉన్నాయి. అన్ని ఛానల్లో మొత్తం లైవ్ ప్రోగ్రామ్ వల్ల కొన్ని లక్షల మంది మన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా చూశారు. ఈ కార్యక్రమాలు ఎన్నో లక్షల మంది చూశారు. ఆ ఉద్దేశంతో నేను శ్రీరామ ప్రతిపాదనగా నేను సున్నితంగానే దర్శించాను. ఏ కళలో అయితే ఎవరైతే సక్సెస్ అవుతారో మనం రాజకీయ రంగంలో కానివచ్చు, డాక్టర్స్ కానివచ్చు, రకరకాల ఫీల్డ్స్లో మనం చూస్తూనే ఉంటాము. ఈ కార్యక్రమం ఒక గొప్పతనం ఏంటంటే దీనికి ముందుగా భోగిరెడ్డి రాము గారిని ఎందుకు అందరూ అభినందించాల్సి ఉంది అంటే మంచి సెంటర్లో చాలా గొప్ప విగ్రహాన్ని నిజంగానే అక్కడ ఎఫ్బిఆర్ గారు నిల్చున్నారేమో అనిపించేలాగా విగ్రహాన్ని ఆయన అక్కడ పెట్టడానికి ముందుగా ఆయన ఆ దీక్ష పూనినందుకు ఆయనకి ప్రత్యేక అభినందనలు. ఒక విగ్రహాన్ని మా నాన్నగారు అంటే భోగిరెడ్డి రాము గారు తరచుగా మా నాన్నగారు ఉన్నప్పుడు ఆ విగ్రహం గురించి వస్తుంటే నేను ఎందుకని ఆ విగ్రహం గురించి ఎందుకు ఆయన సినీ నటుడు ఎందుకు అంత కృషి చేస్తున్నారు ఆయన అని అడిగినప్పుడు ఆయన ఒకటి చెప్పారు. విగ్రహం పెట్టడం అంటే ఒక మనిషికి ఇచ్చే గౌరవం ఒకటే కాదు, మనకి మన భావితరాలకి వారి సక్సెస్ గురించి, వారు చేసిన పట్టుదల, వారి కృషి గురించి వారు ఇన్స్పిరేషన్ పొందడం నాకు చాలాసార్లు చెప్పారు. జిల్లా కాపు యువత అధ్యక్షులు మారిశెట్టి అజయ్ బాబు ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి రంగ 75వ జయంతి సందర్భంగా జిల్లా కాపు యువత ఆధ్వర్యంలో తణుకు రోడ్డు బస్టాండ్ వద్ద ఉన్న విగ్రహం వద్ద గొల్లగూడెం సెంటర్లో రంగా విగ్రహం వద్ద జయంతి వేడుకలు నిర్వహించారు. వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాపు సంఘం అధ్యక్షులు మాకా శ్రీనివాస్, నలగంచు రాంబాబు, జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, కాపు యువత తోట వీరు, ఉనమట్ల లోకేష్ రంగా గురించి ఆయన సమాజానికి చేసిన సేవలు వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎర్బోలు ప్రసాద్, పాలూరి శేషనాయుడు, అటకర్ల సూరి, ఆరాధ్యుల అప్పాజీ, గుండుమోగుల అయ్యప్ప, కళ్యాణం వెంకట్, కనుమూరి పూసిబాబు, పత్తి శ్రీను, పడాల సుధీర్, వేణు, లచ్చిబాబు, అజయ్ బాబు, యువసేన, కాపు యువత, కాపు సంఘం, సవిత్ర యూత్, చువ్వలపాలెం యూత్, కొత్తగూడెం యూత్, కడకట్ల యూత్, గణేష్ నగర్ యూత్ పాల్గొన్నారు. మన కాపు యువతకి ముఖ్యంగా ఆదర్శ పురుషుడైనటువంటి కాపు జాతికి బాసరగా నిలిచినటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి 75వ జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఒక పక్క మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు, మరొక పక్క వంగవీటి మోహన్ రంగా గారు జయంతులు కూడా ఇదే రావడం అనేది ఒక పక్క అక్కడ ట్రైబుల్కి కావాల్సిన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న అల్లూరి సీతారాంతో పాటుగా సామాజిక సేవలో ఆమరణ నిరాహార చేస్తూ ప్రజలందరి కొరకు నిరాహార దీక్ష రంగా గారిని మట్టుపెట్టిన ఈ యొక్క దినాన్ని, అలాగే ఈ యొక్క సంఘటన మరోసారి గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా కాపు యువత మధ్యలో ఎప్పుడు కూడా నిత్య జ్యోతిగా వెలిగే మహామనిషి రంగా గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని చేసుకోవడం మన తాడిపోవడం యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ రోజున ఇంతమంది యూత్ అంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఒక్కసారి ఆయనకి రంగా గారికి జోహార్లు తెలియజేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా కాపు యువత అధ్యక్షులు శ్రీ మారిశెట్టి అజయ్ గారి పిలుపు మేరకు జిల్లా కాపు యువత ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ కీర్తిశేషులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 75వ జయంతి ఉత్సవాలను ఇక్కడ కాపు యువత ఆధ్వర్యంలో చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఆయన కాపుగా జన్మించి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా జాతి సమైక్యత కోసం పోరాడిన యోధుడు. అటువంటి మహానేతను చరిత్ర ఉన్నంతకాలం గుర్తుంచుకునే ఉంటారని చెప్పి చెప్తున్నాను. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి మొదటిగా పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయనకి. రాష్ట్రంలోనే కాకుండా పలు రాష్ట్రాల్లో చాలామంది ఈ రంగా గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు.
అందులో భాగంగా తాడేపల్లిగూడెంలో మన కాపు సంఘం అనేది కాకుండా అన్ని రకాల కులాల నుంచి రంగా గారికి అభిమానులు ఎక్కడైనా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కులమతాలకు అతీతంగా ఉన్న నాయకుడు ఒక్కళ్ళే వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన నాయకత్వంలో అందరికీ సమాజ సేవలో యువతంతా ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు చిన్న విరామం. కింబర్లీ స్కూల్స్, కింబర్లీ విజన్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం 2, కింబర్లీ ఐకాన్, మహాలక్ష్మి నగర్, తాడేపల్లిగూడెం 1. కింబర్లీ స్కూల్స్, ప్రీకేస్, ఎల్కేస్, ఏసీ క్లాస్ రూమ్స్. స్కూల్ లైఫ్ ఒక సెలబ్రేషన్ లా. The best English medium school of తాడేపల్లిగూడెం, కింబర్లీ స్కూల్స్. లక్ష్యాలను గురిపెట్టడం, సాధించడం, విజేతలు కావడం కింబర్లీ సంప్రదాయం. పిల్లలకు చదువులు ఉత్సాహం, ఆటలతో ఆనందం. కింబర్లీ హై స్కూల్ తరగతులకు ఐఐటి రామయ్య గారి స్పేస్ ప్రోగ్రామ్. అటు చదువుల్లోనూ ఇటు ఆటల్లోనూ కింబర్లీ విద్యార్థులు వజ్రాలే. అపుస్మా 2022 క్రికెట్ తాడేపల్లిగూడెం జోన్ ఛాంపియన్. హ్యాపీ స్టూడెంట్, సాటిస్ఫైడ్ పేరెంట్స్ at the rate of Kimberley schools. Best faculty, modern faculty with play equipment. Kimberley schools, కింబర్లీ విజన్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం 2. ఫోన్ 08818 222 189. కింబర్లీ ఐకాన్, మహాలక్ష్మి నగర్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ 08818 226216. అడ్మిషన్స్ ఆర్ ఓపెన్. లలిత హాస్పిటల్, ఎముకలు, కీళ్లు, వెన్నుపూస శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో. మా హాస్పిటల్ ప్రత్యేకతలు: ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్ సౌకర్యం, కీళ్ల మార్పిడి, వెన్నుముక డిస్క్ ప్రాబ్లం శస్త్రచికిత్స, స్పోర్ట్ ఇంజురీస్ కి చికిత్స, లెగ్మెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్, డయాబెటిక్ ఫుట్ కేర్, షుగర్ పుండ్లు చికిత్స, కీళ్ల వాతములకు చికిత్స, ఫిజియోథెరపీ, హెచ్ఎఫ్, డిజిటల్ ఎక్స్రే, సిఆర్ఎం సౌకర్యం ద్వారా శస్త్రచికిత్స, ఇంకా ఐసీయూ, స్పెషల్ రూమ్లు, జనరల్ రూములు కలవు. యాక్సిడెంట్ కేసులు 24 గంటలు చూడబడును. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. గత 25 సంవత్సరముల నుండి కేబుల్ రంగంలో అత్యంత మన్నికైన సేవలు అందిస్తూ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్న మీ టీసీసీ ఇప్పుడు ఇంటర్నెట్ రంగంలో కూడా అలాగే సేవలందిస్తూ మీ ఆదరాభిమానాన్ని పొందాలని ఆశిస్తున్నాము. మమ్మల్ని ఇంతకు ముందు వలె ఆదరిస్తారని ఆశిస్తూ ఇంటర్నెట్ కోసం వెంటనే కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి లేదా 9885867666 కి కాల్ చేసి సంప్రదించండి.